రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. ఆయన పేరు వింటే చాలు పెదాలపై చిరునవ్వు వస్తుంది. ఇక ఆయన కామెడీ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. దాదాపు 30 ఏళ్లకు పైగా సినీ ప్రపంచంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న కన్నెగంటి బ్రహ్మానందం నేడు 68వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. హాయ్ హలో నమస్తే. ఈరోజు స్పెషల్ ప్రోగ్రాంలో నవ్వుల రారాజు, హాస్యపు జల్లుల రసరాజు, రసోత్పాదన రగిలించిన రసరాజు అయిన డాక్టర్ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా 99 టీవీ శుభాకాంక్షలు. మనిషి పుట్టడం వేరు, బ్రతకడం వేరు, అందరూ మెచ్చేలా మనగలగడం వేరు. నటన అనేది మనిషికి లభించిన ఒక వరం. ప్రతి మనిషిలోనూ నటన అంతర్లీనంగా నిక్షిప్తమై ఉంటుంది. నవరసాలు పండించగలిగితేనే నటుడవుతాడు. అన్ని రసాల్లోనూ హాస్యరసం కత్తి మీద సాములాంటిది. నటుడు ప్రేక్షకుని నవ్వించలేకపోతే హాస్యం అపహాస్యం అవుతుంది. హాస్యాన్ని నరాల్లోనూ ప్రవహింపజేసుకుంటే ఆ నటుడికి హాస్యరసమే దాసోహం అంటుంది. హాస్య నదిలో సుస్నానం చేసి హాస్య నిధిలా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సరస్వతీపుత్రుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లిలోని చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. వారి తల్లిదండ్రులకు 8 మంది పిల్లల్లో ఈయన ఒకరు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిల్లో తెలుగు లెక్చరర్గా చేరారు. తరువాత బ్రహ్మానందం దూరదర్శన్లో ఒక హాస్య కార్యక్రమంతో అడుగుపెట్టారు. రెండు కాళ్ళు కుర్చీలు కట్టండి రా, రెండు కాళ్ళు కుర్చీలు కట్టండి బాబు. రెండు కాళ్ళు కుర్చీలు కట్టి రెండు చేతులు బిగిసి కట్టండి బాబు. బిగిసి కట్టేమంటారంటే బాబు. తరువాత ఆయనకు హాస్య బ్రహ్మ జంధ్యాల అహనా పెళ్ళంట చిత్రంలో మంచి పాత్ర ఇచ్చారు. తరువాత పసివాడి ప్రాణం, స్వయం కృషి చిత్రాల్లో నటించారు. ఆయన అనేక తెలుగు చిత్రాల్లో నటించారు. అందులో ఆయనకు నచ్చిన చిత్రాలు అహనా పెళ్ళంట, వివాహ భోజనంబు, చిత్రం భళారే విచిత్రం, బావగారు బాగున్నారా, మన్మథుడు తనకు నచ్చిన చిత్రాలుగా పేర్కొన్నారు బ్రహ్మానందం. బ్రహ్మానందం నటంతో పాటు ఔత్సాహిక శిల్పి, అలాగే స్కెచ్ ఆర్టిస్ట్ కూడా. ఆయన ఆత్మవిశ్వాసంలో శిఖరంగా ఎదిగారు. ఆత్మవిశ్వాసాన్ని మించిన అన్వాయుధం మరొకటి లేదు. బ్రహ్మానందం కీర్తి జ్యోతులు ప్రపంచమంతా వ్యాపించి ఆయన్ని గిన్నిస్ బుక్లో ఎక్కేలా చేశాయి. పద్మశ్రీ పురస్కారాన్ని లాక్కొచ్చాయి. చెట్టుకు పాలు పోస్తే పుష్పించదు, నీరే దానికి దివ్య ఔషధం. ఆయన ఇంతవరకు కృషి, పట్టుదల, మృదు భాషణతో అందర్నీ ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం ఎన్నో అవార్డులు, రివార్డులు, సన్మానాలు, ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా ఆయన్ని వరించింది. ఈరోజు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా 99 టీవీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తోంది.